शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓం గం గణపతే నమః. 1/6/2025 మాస్ ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 36/2025 వరకు ఈ ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మరి చూస్తున్నట్లయితే 7వ తారీఖున కుజుడు సింహరాశిలోకి రాబోతున్నాడు. అదేవిధంగా 7వ తారీఖున బుధుడు చూస్తేనేమో మిథునంలోకి ప్రవేశిస్తాడు. 14వ తారీఖున శని భగవానుడు వక్రంలోకి పడుతున్నాడు. అదేవిధంగా 15వ తారీఖున రవి గారు కూడా మిథునంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 23వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క సంచార విధి. ఈ విధి విధానంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని మరి తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మీకు జాతక పరిశీలన కోసం, సజెషన్ కోసం, ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనము ఏదైనా కుంభ వివాహం, కదలి వివాహం కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. జపాలు కానీ లేకపోతే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి విషయంలో కూడా ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కాస్త ఇంచుమించు 2900 వీడియోలు ఉన్నాయి. అందువల్ల ఎనీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. తర్వాత ముఖ్యంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆల్రెడీ 16 ఏళ్ళు పూర్తయి 17వ సంవత్సరంలో ప్రవేశించాము. అద్భుతంగా జరిగిపోతున్నాయి రోజులు. అందువల్ల మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు. మీ బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ మాస్ ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉందో కుంభరాశి వారికి తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే 1/6/2025, 30/6/2025. ముఖ్యంగా కుంభరాశి వారికి రాశిలోనే రాహు కనిపిస్తున్నాడు. ద్వితీయంలో రాశ్యాధిపతి శని భగవానుడు, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి బుధుల కలయిక, అర్ధాష్టమ రవి దోషం, అదేవిధంగా బుధుడితో కూడి పంచమంలో గురువుగారు, షష్టమంలో కుజుడు, సప్తమంలో కేతువు. మరి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక 6వ తారీఖు వరకు ఒకెత్తు, 6వ తారీఖు నుంచి ఒకెత్తు అన్నట్టుగా ఉంది మాసం అని చెప్పొచ్చు. కొన్నింట ప్రతికూలతలు ఉన్నాయి, కొన్నింట మంచివి ఉన్నాయి. అంటే 6వ తారీఖున మన యొక్క షష్టమంలో ఉన్నటువంటి కుజుడు సప్తమంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ సప్తమంలో ఆల్రెడీ మనకి కేతు ఉన్నాడు. దాని వలన ఇంట్లో భార్యాభర్తల మధ్య డిష్యం 6వ తారీఖు తర్వాత భాగస్వామ్య వ్యాపారంలో కానీ ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ కోట్లాట్లు వచ్చేటటువంటి ప్రమాదం కనపడుతుంది. మీరు ఏం మాట మాట్లాడినా అవతలి వాళ్ళు రియాక్షన్ విపరీతంగా ఉంటుంది. అందుకని నాలుకని 6వ తారీఖు వరకు ఒకెత్తు, 6వ తారీఖు దాటిన తర్వాత చాలా పొదుపుగా వాడండి. చాలా జాగ్రత్త. తదుపరి ముఖ్యంగా చూసినట్లయితే విద్యార్థుల విషయానికి వస్తే విదేశీయాన ప్రయత్నాలు స్టక్ అయినాయి అనే బెంగలో ఉంటారు. కానీ అవన్నీ కూడా ప్రజెంటు అయితే కనుక ఈ వారాంతానికి అదే, లేకపోతే ఫస్ట్ వీక్లో తెలుస్తుంది. లేకపోతే కనుక అక్కడ పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా కనపడుతుంది మీ పిల్లలకి. ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి. ఎంఎస్ చేసే ఆలోచన ఉన్న వాళ్ళకి అక్కడ సంబంధాలను ఎదుర్కోవడం కూడా చెప్పదగిన సూచన. తదుపరి ముఖ్యంగా కోర్టు వ్యవహారాల విషయానికి వస్తే కొన్ని విషయాల్లో మీ తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు అది సజావుగా వచ్చే విషయం కూడా మీరు కాస్తంత ఎవరి దగ్గర ఏదో మాట్లాడితే ఆ మాటకి ప్రయాణం చేసేటటువంటి కాళ్ళు వచ్చి అవతలి వాళ్ళకి తెలిసి వాళ్ళు గట్టిపడేటటువంటి ప్రమాదం కనపడుతుంది. అందువల్ల మాటలు కోటలు దాటితే జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు 1 నుంచి 6 వరకు పర్వాలేదు. ఆ తదుపరి మాత్రం చాలా జాగ్రత్త, పెట్టకుండా ఉండడమే మంచిది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ప్రేమ వ్యవహారాలు ముందుకు పెడతాయి. కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండి పేరెంట్స్కి చెప్పేద్దాం అని నిర్ణయాలు కూడా తీసేసుకుంటూ ఉంటారు. కానీ టైం బాగాలేదు కాబట్టి ఈ నెలలో వద్దు, నెక్స్ట్ మంత్ మీరు ముందుకు వెళ్ళడం మంచిది. అదేవిధంగా చూసినట్లయితే వివాహాది శుభకార్య కార్యక్రమాలు కానీ ఏదైనా క్రయ విక్రయాలు కానీ మీరు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలతో మీరు ఆ నిర్ణయం సజావుగా తీసుకుంటే ఓకే, కానీ లేకపోతే కనుక జీవితంలో వివాహం చాలా ముఖ్యమైనది.
దాని నుంచి ఏదైనా మనం మోసపోతే తదుపరి చక్కదిద్దుకోవడం చాలా కష్టం. అందువల్ల జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు కాదు 100 సార్లు తిరిగైనా సరే మంచి నిర్ణయం తీసుకోండి. ద్వితీయ శని భగవానుడి వల్ల పనులు కొంచెం లేటుగా అవుతూ ఉంటాయి. అందువలన పనులు తొందరగా అవ్వడం లేదు అని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కంగారు పడవద్దు. ఇతరుల చేతిలో మోసపోవద్దు. తర్వాత ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్ల విషయంలో కానీ కొంచెం ఏంటంటే గనక మనకి ట్రాన్స్ఫర్లు వచ్చే సూచన కనపడుతుంది. స్థాన చలనం ఉంది. లేకపోతే ఊళ్ళోనన్నా ఈళ్ళు మారిపోయి వేరే పేటలోకి వెళ్ళేటటువంటి కార్యక్రమన్నా పెడతారు. స్థాన చలనం తప్పనిసరి. ప్రమోషన్లు వస్తాయా, డిమోషన్లు వస్తాయా, లేకపోతే ఇంకా ఏమైనా మనకి పదోన్నతి మారుతుందా అన్నది మాత్రం అది భగవంతుడు వ్యక్తిగత జాతకాల నుంచి తీస్తాడు కాబట్టి తప్పనిసరిగా మీకు స్థాన చలనం అయితే ఉంది. ఆ విషయం నిజం. విద్యార్థులు టెన్షన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ కాలేజీలో సీటు ఓకే అయిపోయింది, నాకు ఇంకా రాలేదు, లేకపోతే నేను ఎంఎస్ చేద్దాం అనుకున్నాను, ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబాటు అవుతుందో, నేను నాది ఓకే చేస్తారో లేదో, ఇలాంటి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కంగారు పడకండి, మన టైం వచ్చినప్పుడు అన్ని పనులు జరుగుతాయి. నో టెన్షన్స్. అదేవిధంగా మనకి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదైనా షేర్ మార్కెట్ రంగంలో ఏదైనా పెట్టేటప్పుడు 6వ తారీఖు లోపలే మీరు పెట్టుకోవడం చాలా మంచిది. తర్వాత ఈ వ్యవసాయదారులు కూడా 6వ తారీఖు లోపునే మనం చేసేటటువంటి పనులు చేసుకోవడం అన్ని విధాల యోగదాయకంగా ఉంది. ఆ విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ అంకిత భావం మీరు చూపించినట్లయితే తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. ఈ నెలలో తప్పనిసరిగా వివాహాది శుభకార్యాలు, నిశ్చయితాంబూలాలు మీరు తీసుకోగలరు. కానీ నాలుకని చాలా పొదుపుగా వాడండి. తరువాత ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆచితూచి వ్యవహారం చేయండి. ఏం పర్వాలేదు, నేను అన్నీ ఇచ్చేస్తాను, ఏం మీకు ఏం కోరుకుంటే అది, అలాంటి మాటలు మాట్లాడకండి. మీకంటే గట్టి వాళ్ళని, సమర్థవంతుల్ని, మాటకారుల్ని ముందు పెట్టుకొని మీరు మాట్లాడితే వివాహ శుభకార్యాలు కుదురుతాయి. ఆచితూచి వ్యవహారం చేయండి. అందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు చేసుకోవలసినటువంటి రెమెడీస్ ఏంటయ్యా అంటే కనుక ఉదయం లేవగానే శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి ఆ సూర్య భగవానుని నమస్కారం చేసుకోవడం. ఆదివారం నాడు సూర్య భగవానుడికి ప్రీతిగా గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలు ఒక 10 పొట్లం కట్టి 2 చొప్పున ఒక 5గురికి పేదవాళ్ళకి పంచడం చేసుకుంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇంకా ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో మనకి కొంచెం దోషాలు ఏమన్నా ఉంటే ఆ దోషాలు కూడా పోవడానికి గాను మీరు చేయాల్సింది ఒక్కటే ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పూలతో అర్చన చేసి ఆ మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం, ఇంట్లో వాళ్ళ చేత పెట్టించడం, పేదవాళ్ళకి అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః.